నీ కృపాతిశయమును అనునిత్యము నీ కీర్తించెదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. రెండోసారి కలిసి పాడుతూ ఆయన కృపాతిశయము గురించి ఆయన స్తుతిద్దాం. తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండగా సాక్షిగా
నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది మౌనిగా ఎటులుండెదా సాక్షిగా ప్రచురించగా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృపా ఎతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృపా కృపతోనే రక్షణ నిచ్చావు నా క్రియల వలన కానే కాదు జీవితమంతా రుణతుడను నీ అందే నిత్యము అతిశయము నీ కృపా ఆకాశము కంటే నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది మౌనిగా ఎటులుండెదా సాక్షిగా ప్రచురించగా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు ఇల్లు వాహనం ఉన్నాయంటే నీదు కృపాదానమే బలము ధనము ఉన్నాయంటే నీదు కృపాదానమే ఏ ఆధారాలు లేకుండాను కృపాభిక్షయ నా ఎడల జీవితమంతా కృతజ్ఞుడను జీవితమంతా పాడగను ఇల్లు వాహనం ఉన్నాయంటే నీదు కృపాదానమే బలము ధనము ఉన్నాయంటే నీదు కృపాదానమే ఏ అర్హతనాలు లేకున్నను కృపాభిక్షయే నా ఎడల జీవితమంతా కృతజ్ఞుడను జీవితమంతా పాడెదను నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది మౌనిగా ఎటులుండెదా సాక్షిగా ప్రచురించగా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నా చెంత చేరే వరకు
చెంత చేరే వరకు. అవునయ్యా, మా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు మమ్ములను విడువని అనునిత్యము వెంటాడుతూ సంరక్షిస్తూ పోషిస్తూ బ్రతికిస్తూ వస్తూ ఉన్నటువంటి నీ కృపంతటి కొరకాయ్ సియోనులో నుండి విడవక మీ కృపను మా వెంబడి నిత్యము పంపుచూ ఉన్నందులకై మీకు స్తోత్రమని మనమందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రాలు తెలియజేస్తాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నీ సన్నిధిని ఈ రీతిగా మేమందరము అనుభవించడానికి మాకు సహాయం చేశారు. మీకు వందనాలు. మీ కృప ఎంత ఉన్నతమైనదో, ఎంత అపారమైనదో, ఏ ఏ సమయాలలో ఏ రీతిగా మమ్మలను వెంటాడిందో ఆ కృప ద్వారా ఈ రోజున మేమేమై ఉన్నామో ప్రభువా, దాని అంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామాన్ని మహిమపరచడానికి మీ కృపను మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవానికి వందనాలు. ఈ ఆరాధన కొరకై కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాం. ప్రతి వారిని మీరు దీవించండి, దర్శించండి, బలపరచండి. దేవానికి స్తోత్రాలు. ఇక ముందున్నటువంటి సమయం మా కొరకు ఆశీర్వదించండి. మీ లేఖనాలలోని మాటలను ప్రభువా మేమందరము ధ్యానం చేసుకోబోతూ ఉండగానైనా నాకు మాకు అవసరమైన పరసంబంధమైనటువంటి నిత్యత్వము కొరకు మమ్మలను సంసిద్ధపరిచేటటువంటి మీ లేఖనాల ద్వారా మమ్మలను దర్శించి బలపరిచి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలన్నీ పొందుకుంటారని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున ఈ కొద్ది స్తుతి ఆరాధన మీకు సమర్పిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, కూర్చుందాం ప్రియులరా, అందరం కూర్చుందాం. దేవుని ఘనమైన ఉన్నతమైన శ్రేష్ఠ నామానికి మహిమ కలుగునుగాక. ఈ 2025వ సంవత్సరంలో మార్చి నెల 9వ తేదీ ఆదివారపు ఆరాధన కొరకై సమకూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు పేరిట శుభములు, అలాగే వందనాలు నేను తెలియజేస్తున్నాను. ప్రియులరా, మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. దేవుని ఉచితమైన మహాకృపను బట్టి ఈ రీతిగా వారం వెంబడి వారం, మరి నెల వెంబడి నెల దేవుని సన్నిధిని మనం అనుభవించడానికి దేవుడు తన ఎనలేని కృపను మనకిస్తున్నారు. ప్రియులరా, అంత మాత్రమే కాదు, మరి గడిచిన భస్మ బుధవారం దగ్గర నుండి, అంటే మార్చి 5వ తేదీ దగ్గర నుండి రేపు ఏప్రిల్ 20వ తేదీ వరకు మరి ప్రతిరోజు దేవుని సన్నిధిలో చాలా అద్భుతమైన రీతిలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రియులు అనేకులు మరి ఆసక్తి కలిగి పాలు పంపులు పొందుతూ ప్రభుని స్తుతిస్తూ వస్తున్నారు. వారందరిని బట్టి నేను దేవుని మహింపరుస్తున్నాను. అలాగే రాలేకపోతున్న మిమ్మల్ని కూడా ఆ యొక్క కార్యక్రమాల కొరకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. మీరంతా గడిచిన ఆదివారం మరి స్లిప్స్ రాసి ఇచ్చారు, నా దగ్గర ఉన్నాయి. వాటి కోసం రాత్రి ఈ అంశాలన్నీ మరి చదివి మరి వచ్చిన బిడ్డలు మేమందరం కూడా కలిసి మరి ప్రార్థన చేయటం జరిగింది. ఇంకా కొంతమంది రాత్రి కూడా కొన్ని అంశాలు రాసిచ్చారు. కొంతమంది వస్తా ఉన్నారు, రావడం లేదు, బాధ. కొద్దిమంది రామన్నారు, వస్తున్నారు, సంతోషం. కొంతమందికి నా బాధ ఏం అర్థం కాల. పోయిన వారం వస్తాను అని కానీ రాను అని కానీ ఏమి రాయిలా. ఏమంటే రాకపోతే కారణం ఏంటో కూడా రాయమన్నాను. కొంతమంది రాలేకపోయేవారు కారణం రాశారు, అది వాస్తవమే. కానీ కొంతమంది అసలు ఏమి రాయాల, వస్తానని కానీ రానని కానీ ఏమి రాయలేదు. కొంతమంది అయితే మా కోసం ప్రార్థన మాత్రం చేయండి అని చెప్పేసి ప్రార్థనాంశాన్ని పెట్టారు. మంచిది, ప్రార్థన చేస్తాం మేము. కానీ మీకై మీరుగా కూడా వచ్చి ప్రార్థనలు ఏకీభవించగలిగితే అది మీకు మాకు అందరికీ కూడా ఎంతో దీవెనకరం, ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏదో ఆదివారం అన్ని రకాల మనుషులు ఉంటారు కనుక ఏదో ఒక జనరల్ సందేశాన్ని ఏదో ఇచ్చేస్తాం ఆదివారం నాడు. కానీ ప్రత్యేకంగా గడిచినటువంటి 4 రాత్రులు, బుధవారం, గురు, శుక్రు, శని రాత్రి వరకు కూడా మరి దైవ గ్రంథమైన బైబిల్లో నుంచి ఒక పుస్తకాన్ని అపోస్తుడైన పౌలు తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రికను ఆధారం చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని జస్ట్ ఒక 2వ వచనాన్ని మాత్రమే ఇంతవరకు కూడా మనం ధ్యానం చేస్తూ వచ్చినట్లున్నాం. అంచేత మరి మన ముందు ఇంకా చాలా రోజులు ఉన్నాయి కాబట్టి ఓరకనే మీరు మీ ఇళ్లలో కూర్చొని కాలక్షేపం చేయకోకుండా ఇంకెక్కడెక్కడెక్కడెక్కడెక్కడ ఏమండి మీ సమయాలను
వెచ్చించుకోకుండా దేవుని సన్నిధిలో ఒక 2 గంటల సేపు గనక మీరు గడపగలిగితే అది మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో దీవెనకరం, ఆశీర్వాదకరం. అంత మాత్రమే కాదు ప్రియులరా, మరి యొక్క కార్యక్రమము కొరకైనటువంటి ఒక చిన్న క్లిప్ కూడా మీకు పంపించాం మేము. బుధవారం నుండి ఈస్టర్ సండే ఈవినింగ్ వరకు జరిగేటటువంటి ఆ యొక్క ప్రోగ్రాం యొక్క పోస్ట్ కూడా మీకు పెట్టాం. ఆ పోస్ట్ మాత్రమే కాక ఆ పోస్టుకు దానికి అనుగుణ్యమైనటువంటి ఒక పాట కూడా, ఒక పల్లవి మాత్రమే దానికి యాడ్ చేశాం. ఒకసారి నాకు ఇస్తారా అది? ఆ వీడియో ఎవరి దగ్గర ఉందా? ఏమండి, జస్ట్ వీడియో మాత్రమే యాడ్ చేశాం. ఏమండి, నీది బ్లూటూత్ ఎట్టగా ఆన్ చేస్తుందిగా? ఒకసారి వీడియో ఆన్ చేయి. అయ్యా ఉంచు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ పాటలోని మాటలు ఏమైనా గ్రహించారా? ఆ పాటలోని మాటలు ఏమైనా గ్రహించారా? ఏమండి, అసలు చూసారా? పోస్ట్ చూసారా? బుధవారం నుండి రేపు ఈస్టర్ సండే వరకు జరిగే అసలు పోస్ట్ చూసారా? ఓకే, ఏమండి చూసారా? ఆ పోస్ట్లో కొన్ని మాటలు ఉన్నాయి, గమనించి ఉంటారేమో అనుకుంటున్నాను. తర్వాత వినిపిస్తాను మీకు, దొరికేదట్టుగా లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చాలా మంచి మాటలు ఉన్నాయి. తర్వాత తప్పక ఆ పోస్ట్ చూడండి. ఆ పోస్టులో వచ్చే పాట ఏంటో గమనించండి. ఆ పాటలో ఉన్నటువంటి మాటలను కూడా గమనించండి. ప్రియమైన వారులారా, అది మీకు ఎంతో దీవెనకరం, ఆశీర్వాదకరం. దొరికినట్టుంది. జాగ్రత్తగా మాటలు వినండి ఒకసారి. ఆత్మీయ వసంతకాలం, 40 దినాల ధ్యానం, కరుణమూర్తి త్యాగం, ప్రేమ తలపోసే మంచి సమయం. ఆత్మీయ వసంతకాలం, 40 దినాల ధ్యానం, కరుణమూర్తి త్యాగం, ప్రేమ తలపోసే మంచి సమయం. లోకానికి దూరంగా దేవునికి సమీపంగా ఆత్మీయ ఉన్నతికి నడిపించు సోపానం. లోకానికి దూరంగా దేవునికి సమీపంగా ఆత్మీయ ఉన్నతికి నడిపించు సోపానం. ఆత్మీయ వసంతకాలం, 40 దినాల ధ్యానం, కరుణమూర్తి త్యాగం, ప్రేమ తలపోసే మంచి సమయం. ఏ సమయం? మంచి సమయం. చెప్పండి, ఏ సమయం? అందరూ చెప్పండి కొంచెం. మంచి సమయం, చెడ్డ సమయం. వచ్చే వాళ్ళకేమో, వచ్చే మనసున్న వాళ్ళకేమో మంచి సమయం. ఏమండి, వచ్చే మనసు లేని వారికి, రాని వారికేమో రకరకాల సమయం. కాబట్టి మంచి సమయం. ఎందుకు మంచి సమయం అంటే, లోకానికి దూరంగా దేవునికి సమీపంగా లేక దగ్గరగా ఉంటూ మన ఆత్మీయ ఉన్నతిని పెంచుకోవడానికి సోపానం. మంచి మాటలు ఆ పాటలో ఉన్నాయి. కాబట్టి మీ ఆత్మీయ ఔన్నత్యాన్ని కోరుతూ మరి యొక్క కార్యక్రమాలను ఏర్పాటు చేశాం. ఇది ఆచారం కాదు, లేకపోతే ఇది నామకార్థం అంతకంటే కూడా కాదు. కొంతమందికి అటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఈ పేరుతోనైనా మనమందరం దేవుని సన్నిధిలో మరి ప్రత్యేకంగా కొన్ని రోజులు గడిపితే అది మనకెంతో ఆశీర్వాదకరం, దీవెనకరం. ఈ కార్యక్రమాల కోసం నేను ఈ సంవత్సరం పెట్టాలన్నా వద్దా అని చెప్పేసి ఆలోచన చేస్తూ నా మనసుకు ఒకటి పుట్టింది. అదేమిటంటే, నా మనసు కాదు, అది అపవాది ఆలోచన, అది సైతాన్ గడ ఆలోచన. వాడికి ఆలోచన చెప్పాడు, ఒరే శ్యాంబాబా, 3 రోజులు నువ్వు మీటింగ్లు పెట్టి బర్నబాసు గారిని పిలిచి, పిఏ స్వామి గారిని పిలిచి, సూర్యాపేట సిలివి గారిని పిలిచి, భవిష్యత్తులో దొరికితే ఒకవేళ ప్రభు చిత్తం అయితే మదనపల్లి రాజశేఖర్ గారిని పిలిచి, ఇంకా కుదిరితే వైజాగ్ నుండి ఏమండి ఎవరైనా జఫన్య శాస్త్రి గారిని పిలిచి మీటింగులు పెడితేనే నీ సంఘమే వరుసగా జరిగే కార్యక్రమాల్లో 3 రోజులు కూర్చొని వచ్చి 3 రోజులు కూర్చోరు. కనీసం ఎన్ని రోజులు? 3 రాత్రులు 2 పగళ్ళు మీటింగ్ పెడితే 5 పూటలు నీ సంఘమే నీకు కనపడదు, నీకు 40 రోజులు కూటం నీకు అవసరం వేరా అన్నాడు అపవాదిగాడు వచ్చి. ఏమన్నాడు అపవాదిగాడు? నీ సంఘమే నువ్వు పెట్టే అంత పెద్ద సభలకే ఎన్ని పూటలు కనపడరు? 3 రాత్రులు 2 పగళ్ళు కనపడరు నీ సంఘమే, అట్టంటప్పుడు నీకు 40 రోజులు వస్తారని చెప్పేసి పెడుతున్నావా నువ్వు అన్నాడు ఆడు వచ్చి. ఎవడాడు?
ఆ? నేను అన్నాను ఊరి సైతానుగా, నా సంఘంలో వాళ్ళు ఇక నుంచి నీ మాట వినర్రా, నీ మాట వినరు వాళ్ళు, దేవుని మాటకి లోబడతారు, దేవుని సన్నిధికి వస్తారు, పోరా అన్నవాడిని. దేవుని స్తోత్రం. మరి నేనేమో పోరా అన్నాను, మీలో ఎవరైనా రారా అని చెప్పేసి నేను అట్టి పెట్టుకొని సహవాసం చేస్తానంటే మీ ఇష్టం. ఏమండి, నేనేమో వాడిని ఏమన్నాను చెప్పండి, పోరా అన్నా. నేను పోరా అన్న వాడిని మీరు కనుక రారా అని చెప్పేసి దగ్గర పెట్టి కూర్చున్నారు అనుకోండి, మీ ఇష్టం. కాబట్టి మీ ఆత్మీయ ఉన్నతికి ఈ ప్రత్యేక కార్యక్రమాలు మనందరికీ ఎంతో దీవెనకరం, ఆశీర్వాదకరం. కాబట్టి సమయాన్ని వినియోగించుకోండి. ఈ సంవత్సరం దేవుడి అవకాశం ఇచ్చాడు, మనల్ని ఆరోగ్యంగా ఉంచాడు, ఆయుష్తో ప్రియుల భూమి మీద నిలబెట్టాడు. మరలా వచ్చే సంవత్సరానికి ఏమవుతుందో, ఏం జరుగుతుందో, ఎలా ఉంటాయో పరిస్థితులు, అసలు మనం ఉంటామో లేదో, లేకపోతే పరిస్థితులు ఎలాగుంటాయో మనలో ఎవరికి కూడా తెలియదు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని మరి మనం అందరం కూడా ప్రార్థనాపూర్వకంగా సద్వినియోగం చేసుకుంటూ ప్రభు మహిమార్థమై మనమందరం కూడా ముందుకు కొనసాగుదాం. మరి మంచిది. గడిచిన 4 రోజులుగా దేవుని యొక్క వాక్య సందేశాన్ని నేను ఇస్తూ వచ్చాను. అలాగే బల్లారాధన అయినటువంటి 2వ వారం మరి దేవుని దాసురాలు దేవుని యొక్క వాక్యాన్ని మనకు బోధించడానికి మరి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉన్నారు. వారు బోధించేటటువంటి అంశం కూడా మీకోసం ఆల్రెడీ ప్రియమైన వారురా మరి పోస్ట్ ద్వారా అనౌన్స్ చేయడం జరిగింది. మీరంతా దాన్ని చూసి ఉంటారు, గమనించి ఉంటారు. మరి దానిలో నుంచి ఈ పూట దేవుడు మనతో ఏం మాట్లాడతాడో ఆ మాటల కొరకు మనమందరం కూడా ఆసక్తి కలిగి దేవుని యొక్క వాక్యం కోసం ప్రియులరా మరి మనము వేచి ఉందాం. ఈ సమయాన్ని పాస్టర్ గారికి నేను అప్పగిస్తున్నాను. వారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మనతో పంచుకుంటారు. మనమందరం కూడా శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ దైవ సన్నిధిలో ముందుకు కొనసాగుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రభువును రక్షకుడైన యేసు నామంలో మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. బాగున్నారా? మంచిది. బైబిల్ గ్రంథంలో నుండి ఇప్పుడు మనం ధ్యానం చేసుకునే వాక్య భాగాన్ని మీలో చాలామంది తెలుసు అనుకుంటున్నాను. మరి మీరు ఇంతకుముందు చదివినా దాని గురించి మీరు ధ్యానం చేశారో లేదో నాకైతే తెలీదు. ఈ 40 రోజులు అంటే 46 రోజుల దాకా వస్తున్నాయి. 46 రోజుల దాకా ఈ ఉపవాస కూడికలు అంటారో లేకపోతే ఎప్పుడూ చేస్తున్నాం అనుకోండి, ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రతిరోజు ఆదిమ సంఘ సభ్యులలాగా ఆదిమ సంఘం ఏం చేశారు? ప్రతిరోజు కూడుకున్నారు. ప్రతిరోజు సంఘంగా సమాజంగా ప్రతిరోజు కూడుకున్నారు. అందుకే ఈ రోజున ఇలాగున జరుపుకుంటే కొంచెం ఎప్పుడు ఉండే బాధలే గనక, ఎప్పుడు ఉండే పనులే గనక కొంచెం వదిలి దేవుడు మన కోసం దిగి వచ్చాడు, శ్రమపరచబడ్డాడు 2000 సంవత్సరాల క్రితం. కొంచెం ఈ 40 రోజులైనా కొంచెం ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో ఒక 2 గంటల సేపు అయినా కూర్చొని ఇట్లా ఆరాధన చేయాలి, లేకుంటే వాక్య ధ్యానం చేయాలి అనే ఒక చిన్న ఆశ ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా రమ్మని కోరడం జరుగుతుంది. ఏది ఏమైనా మీ ఇష్టం, అది మీ ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదపడతాయి. ఎందుకంటే పుట్టిన బిడ్డ, ఒక విషయం చెప్తాను వినండి, మీరందరూ మీ పిల్లలు చూస్తున్న చిన్న బిడ్డలు పుడతారు. ఆ రోజు నుంచి 1 సంవత్సరం వచ్చేపాటికి నడవడం ప్రారంభిస్తారు. అవునా? నడవడం ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఇంకొక సంవత్సరానికి ఇంకొంచెం పెద్దగా అయ్యి అన్నీ తినడం ప్రారంభిస్తాడు. 3వ సంవత్సరం వచ్చిందంటే స్కూలుకు పంపించేస్తాం. అవునా కదా? 3వ సంవత్సరం వచ్చిందంటే స్కూలుకు పంపించేస్తాం. ఆ తర్వాత కొంచెం కొంచెంగా పెరిగి పెద్దోళ్ళు అయ్యి వాళ్ళు చదువుకొని ఒక
ఉన్నతమైన స్థాయికి ఎదగాలనేది తల్లిదండ్రులుగా ఉన్న వారికి కోరిక. అది దేవుని చిత్తం. అంతేగాని మీరు కన్నారు చూసారా మీ బిడ్డల్ని, ఒకవేళ 1 సంవత్సరం అయినా అదే పాకుతూ, 2 సంవత్సరాలైనా అట్లాగే కూర్చొని ప్రాకుతూ, ఉట్టి పాలే తాగాడు అనుకోండి, కొంచెం పాలే తాగుతున్నాడు అనుకోండి, ఏమనుకుంటాం మనం? ఏదో సంథింగ్ వాడి శరీరంలో ఉన్న జబ్బు ఉంది. 1 సంవత్సరం అయినా పాలే తాగుతున్నాడు, 2 సంవత్సరాలైనా పాలే తాగుతున్నాడు, 3 సంవత్సరాలైనా పాలే తాగుతున్నాడు. వాడు స్కూల్కి వెళ్ళట్లేదు, మాటలు రావట్లేదు, లేకపోతే వాడు పెరిగి మన శరీరంలో గ్రోత్ అంటే పెరగడం, ఆకృతి అవనివ్వండి, పైకి ఎదుగుదల కానివ్వండి, ఏదైనా సరే వాడిలో ఆకారం కనపడట్లేదు అంటే వాడి శరీరంలో ఏముంది? జబ్బు ఉంది. ప్రభు అన్నాడు 2000 సంవత్సరాల క్రితం, ఇదిగో నేను ఆరోగ్యవంతుల కోసం రాలేదు, నేను రోగుల కోసమే వచ్చా. ఆరోగ్యవంతుల కోసం నేను రాలేదు. కాబట్టి దేవుడు ఎందుకు అవసరము అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా చిన్న బిడ్డ ఎదిగి ఎలాగున పుట్టిన దగ్గర నుండి ఎదిగి పెద్దోడయ్యి వాడి భావి భవిష్యత్తు బాగుండాలి, ఎదగాలి వయసులోని కోసమే. అయితే ఈరోజు లేఖన భాగాల్లోంచి మన ముందు ఆదికాండము 28వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదివి మన ముందు ఉంచుకుందాం. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. మీకు అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నాను ఈ విషయం. ఇది ఒక ప్రాంతానికి, ఒక పట్టణానికి ఉద్దేశించి చెప్పబడిన ఈ మాటలు ఇవి. ఆ ఊరికి 2 పేర్లు ఉన్నాయి. ఆ పేరు దేవుని బిడ్డగా కథానాయకుడైన యాకోబు ఆ ప్రాంతానికి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు అంటే తల్లి గర్భంలోనే ఇద్దరు అన్నాదమ్ములిద్దరు రిబ్బకమ్మ కడుపులో ఉండగానే మడిమి పట్టుకొని లాగాడు. అసలు మొదట రావాల్సింది ఎవరయ్యా అంటే ఏశావు. క్రమంలో ఉన్నాడు. కానీ ఈ యాకోబు వెనక నుండి కూడా ఏం చేస్తున్నాడు? వెనక్కి లాగుతున్నాడు. ఇదిగో ఆయన ఈ స్థలానికి ఈ పేరు పెట్టాడు. ఏంటది? బేతేలు. చెప్పండి. బేతేలు అంటే దేవుని మందిరం. బేతేలు అంటే దేవుని గృహం, దేవుని ఇల్లు. బేతేలు అంటే దేవుని ఇల్లు, దేవుడు నివసించే స్థలం. అక్కడ దేవుడు ఉంటాడు. అక్కడ ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం బేతేలు అంటే. అయితే దానికి ముందు ఒక పేరు ఉందట. ఏం పేరది? ఆ ఊరి పేరు లూజు అని వ్రాయబడి ఉంది. అంటే ఊరికి ఆ పేరు లూజు అనే ఆ పేరు. అయితే దానికి యాకోబు గారు బేతేలు అని పేరు పెట్టాడు. ఎప్పుడు పెట్టాడు? యాకోబు గారు దాన్ని బేతేలు అని ఎప్పుడు పెట్టాడు అంటే మీరు బాగా తర్వాత చదువుకోండి. ఆయన ఆ పై వచనాల్లోనే ఉంటాయి, 11, 12 వచనాల్లో ఉంటాయి. ఆ 28వ అధ్యాయంలోనే అక్కడ ఏం జరుగుతుందంటే, తండ్రిని మోసం చేసి, అన్నను మోసం చేసి వచ్చేస్తాడు. ఎక్కడికి?
తన మామగారైన లాభాను దగ్గరికి వచ్చేస్తూ ఉంటాడు. వచ్చేస్తూ ఉంటే తల్లిదండ్రులు ఇద్దరు అంటారు, అయ్యా సాగనంపేస్తారు. ఇదిగో చేసింది తప్పే కానీ, చేసింది పొరపాటే కానీ, ఇదిగో వెళ్ళిపో. ఎక్కడికి? ఇదిగో పద్దనరాములో మీ మామగారైన లాభానున్నాడు, అక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి నీ తలదాసుకో అని పంపించేస్తూ ఉంటే, ఆ దారిలో ఈయన ఒక్కడే కదా, మోసం చేసి వచ్చాడేమో, ప్రాణభయంతో ఉన్నాడేమో. ఆ రాత్రికి ప్రయాణం చేసి ఎప్పుడు బయలుదేరాడో, తండ్రి దగ్గర నుంచి, తల్లి దగ్గర నుంచి, ఇంటి దగ్గర నుంచి ఎప్పుడు బయలుదేరారో, బయలుదేరి వచ్చేటప్పుడు కొంత దూరం నడిచిన తర్వాత ఏం జరుగుతుంది? రాత్రి అయ్యింది. రాత్రి అయ్యేసరికి ఏం చేస్తారు? రాత్రి అయితే ఏం చేస్తారు? ప్రయాణం చేస్తారా? మనకలాగా ఇప్పుడు ఏమైనా ప్రయాణ సాధనాలు ఏమైనా ఉన్నాయా? లేవు. అదంతా ఒక అరణ్య మార్గం లాంటిది. ఆ అరణ్య మార్గంలో ఈయన ప్రయాణం చేస్తూ చీకటి పడగానే నిద్రపోవాలి. ఎలాంటి ఉంటుంది? ఎవరు తెలియని ప్రదేశం ఎలా ఉంటుంది? భయపడుతున్నాడు. యాకోబు ఒక్కడే నిద్రపోవడానికి భయపడుతున్నాడు. అది భయంకరమైన స్థలం అని అన్నాడు. ఇది భయంకరమైన స్థలం. ఈ స్థలంలో ఎవరు కనపడట్లేదు, చీకటి పడింది. అసలు ఒకవేళ ఊరైనా, మనుషులు నివసించే స్థలాలైనా చీకటి పడిందంటే ఎవరింట్లోకి వాళ్ళు ఏం చేస్తారు? ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. మరి ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు అక్కడ ఎవరైనా మనుషులు కనపడుతున్నారా? ఈ యాకోబు నిద్రపోయే సమయంలో ఆ లూజు అనే ప్రాంతంలో అది ఒక భయంకరమైన స్థలం. అయినా సరే మరి ఏం ప్రార్థన చేసుకున్నాడో, ప్రభువా నాకు సహాయం చేయి నాయనా అని ప్రార్థన చేసుకున్నాడో, మరి ఏం ప్రార్థన చేశాడో కానీ ఆయనకి ఒక అద్భుతమైన కళ వచ్చింది. ఏ ప్రాంతంలో వచ్చింది అద్భుతమైన కళ? ఆ లూజు అని చెప్తున్నామే, ఆ లూజు అనే ప్రాంతంలో ఈయన నిద్రపోయిన తర్వాత అద్భుతమైన కళ వచ్చింది. ఏమని కళ వచ్చింది? మనందరికి తెలుసుగా. యాకోబు ఏమని కలగన్నాడు? ఆకాశం తెరవబడటం, ఆకాశము నుండి ఒక నిచ్చెన భూమి మీదికి వేయబడడం, తర్వాత దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు, కనపడుతున్నాడు. దానికి పైగా ఎవరున్నారో తెలుసా? 13వ వచనాన్ని చదవండి. 28:13. మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. కళ వచ్చి ఒకటే ఆగిపోలా. ఏమండి? దేవదూతలట ఆకాశము నుంచి నిచ్చెన వేయబడింది, ఎక్కడం దిగడం. అంటే ఒక దారి ఏర్పడిందా కాదా? ఏమండి? నిచ్చెన అంటే ఏంటి? నిచ్చెన ఇప్పుడు ఎక్కడైనా ఇంతకు ముందు నా చిన్నతనాల్లో ఇళ్ళకి, బిల్డింగ్లకి మెట్లు ఎక్కువ ఉండేవి కాదు, నిచ్చెనలే వేసుకునేవాళ్ళు. మరి మీకు తెలుసు, నాకు తెలియదు. నాకు అయితే మేము విజయవాడలో ఉన్నప్పుడు ఎక్కువ శాతం నిచ్చెనలు వేసుకొని, చిన్న చిన్న బిల్డింగ్లు కాబట్టి, ఈ ఇంద్రమ్మ కాలనీలో లేకపోతే దానికంటే ముందు ఎవరు కట్టారో నాకు తెలీదు, ఆ టైంలో నిచ్చెనలు వేసుకొని ఎక్కేవాళ్ళు. కానీ ఇక్కడ యాకోబు గారు ఎక్కడ పడుకున్నారో ఆ లూజు అనే ప్రాంతంలో ఆయనకు మాత్రం కలలో ఏమండి ఆకాశము నుండి నిచ్చెన వేయబడింది, దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. దానికి పైగా ఎక్కడ? దేనికి పైగా? ఆయన నిచ్చెనకు పైగా ఆయన పైనుండి పిలుస్తున్నాడు. ఏమని? ఇదిగో నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను. కాబట్టి ఇదిగో నువ్వు ఇక్కడ పడుకున్నావు, చూసావా? ఈ స్థలం అంతటిని నేను నీకిస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, నీ జనాంగానికి ఇస్తా.
అని చెప్పి, ఇది ఎక్కడ జరుగుతుంది? కలలో జరుగుతుంది. కలలో జరుగుతుంటే ఈయన ఉదయకాలమే లేచాడు, కంగు దింలేశాడు. అసలు ఇక్కడ ఎవరున్నారు? నేను పడుకున్నప్పుడు భయపడ్డాను కదా. వినండి వినండి, నేను పడుకున్నప్పుడు భయపడ్డాను కదా. కానీ ఇక్కడ ఈ ఆకాశమును తెరవబడటం, దేవదూతలు ఎక్కి దిగటం, పైనేమో దేవుడై నేను అబ్రహాము దేవుడును, ఇసాకు దేవుడును, మా తాత మా నాన్న దేవుడు అంట వీణ అని చెప్పి ఆయన స్పష్టం చేసుకోగానే ఈయన వెలుగు వచ్చి చూడగానే జరిగిన విషయం ఏం లేదు. ఈయనకేం కనపడట్లా. ఈయన చూసిందంతా ఎక్కడ? కలలో. కలలో. ఆ తర్వాత లేచి ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ స్థలాన్ని, ఆ రాత్ర ఎవరో దిండ్లు దుప్పట్లు ఎవరు ఇచ్చినట్లేరు. అక్కడ ఎవరున్నారు? అక్కడ ఒక రాయినట తలగడగా చేసుకొని పడుకున్నాడు. తలగడగా చేసుకున్న ఆ రాయిని ఈయన ఉదయం లేచి ఏం చేశాడు? ప్రతిష్ఠించేశాడు. నూనె పోసి ప్రతిష్ఠించను. అక్కడ దానికి ఈయన ఏమని పేరు పెట్టాడు అంటే, ఇదిగో ఇది ఇప్పటి వరకు లూజు అనే ప్రాంతం, కానీ ఇక నుండి బేతేలు. బేతేలు బేతేలు అంటే ఒక రకంగా రొట్టెల ఇల్లు, ఆశీర్వదింపబడిన స్థలం. ఆశీర్వదింపబడిన స్థలం. ఒకప్పుడు ఈ లూజుకి దేవుని మాటలు లేవు. ఏమండి? దేవుని మాటలు లేవు, దేవుని స్వరం వినబడలా, ఈ ఆకాశము తెరవబడలా, నిచ్చెన వేయబడలా, దేవదూతలు ఎక్కుచూ దిగుచూ లేరు. కాబట్టి అక్కడ దేవుని ఇల్లు కట్టబడలా, లూజుగానే ఉంది. ఒక రకంగా అది చాలా విగ్రహారాధన కలిగిన స్థలం. అది పూజ చేయబడే స్థలం. అంటే దేవుళ్ళు కాని ప్రతిమలను అక్కడ విస్తారంగా పూజించేవారు. ఆ ప్రాంతం అంట ఒకప్పుడు యెబూసీయులు ఉండేవాళ్ళు. యెబూసీయులు ఉండే ప్రాంతం అది. అయితే విషయం జరిగింది ఏంటయ్యా అంటే, ఈ యాకోబు అక్కడ కలగనగానే, దేవుని స్వరం వినపడగానే ఆ ప్రాంతము బేతేలుగా మార్చబడింది. బేతేలు అంటే దేవుని మందిరం. ఇదంతా మాకెందుకు చెప్తున్నారండి అని అనుకుంటున్నారా? ఈ మాట అదంతా ఎందుకు చెప్తున్నారండి అని అనుకున్నారా? ప్రభు అయిన యేసు 2000 సంవత్సరాల క్రితం కూడా ఒక ప్రాంతాన్నైనా, ఒక కొన్ని చెట్లనైనా, ఒక పట్టణాన్నైనా, ఏదైనా సరే ఇవన్నిటిని పోల్చి మనుషులను చూపించాడు. మనుషులను చూపించాడు. యెరూషలేం పట్టణం వైపు చూచి యెరూషలేమా యెరూషలేమా అని పిలిచాడు. పిలిచాడా? పిలవలేదా? అంజూరపు చెట్టు వైపు చూపించాడు. అంజూరపు చెట్టు వైపు చూసి ఆకలి కొన్నాడు. దాని మీద ఒక్క ఫలము కూడా ఆయనకు కనబడాల. ఆకలి తీర్చడానికి ఆయన ఆకలి తీర్చడానికి అప్పుడు దేవుడు దానిని శపించాడు. ఇక ఆకులు తప్ప మరేమి లేదు, ఫలభరితంగా లేదు, ఏమి నా ఆకలి తీర్చలేదు, నేను సృజించాను, నేను పెట్టాను అని చెప్పి బాధపడి ఇక నువ్వు ఎప్పటికీ వద్దు అని శపించేశాడు. కాబట్టి ఇవన్నీ మనకి ఎలాగూ కనపడుతున్నాయి అంటే మానవ రూపానికి మనుషుని పోలి చూపిస్తున్నాయి బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాలు, దేవుని మాటలు. అయితే నేను ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను, బేతేలుగా లూజుగా ఉన్న ఆ ప్రాంతాన్ని దేవుడు బేతేలుగా మార్చాడు. బేతేలుగా మార్చబడడానికి యాకోబు తాను కన్న కల. ఎందుకంటే ఒక మనిషి దేవుని మాటలు లేకుండగా, దేవుని వాక్యం లేకుండగా, దేవుని కట్టుబాట్లు లేకుండగా, దేవుని ఆజ్ఞలకు లోబడకుండగా వెళ్ళిపోతూ ఉంటే దేవుడు చూసి ఊరుకోడు.
ఏదో ఒక రీతిగా మాట్లాడి ఆయన దారిలోనికి తెచ్చుకోవాలి. ఎందుకంటే ఆయన పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది, ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. కాబట్టి యాకోబును అలాగూ వదిలిపెట్టడం దేవుని చిత్తం కాదు. అందుకే ఇదిగో నీ కల కనపడింది, కలకు పైగా ఆయనకు నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, నీకు కూడా దేవుడునై ఉంటా, నిన్ను ఆశీర్వదిస్తా, నీ జనాంగానికి ఇస్తా ఈ స్థలం. కాకపోతే మార్చబడు. దేవునికి కావలసింది మార్చబడటం, దేవునికి కావాల్సింది మార్చబడడం. ఎందుకంటే మనకు మార్చబడడం అన్నా, లేకపోతే జీవితాలు మార్చుకోవడం అన్నా, లేకపోతే ఏదైనా మార్చబడడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ బైబిల్ గ్రంథం అంతా చెప్పబడేది ఏంటయ్యా అంటే పరిస్థితులు, వారి జీవితాలను మార్చుకోవడం కావాలి. మార్పు కోరుకుంటాడు దేవుడు. 2000 సంవత్సరాల క్రితం బాప్తిస్మం ఇచ్చు యోహాను కూడా అంటాడు, మారు మనసుకు తగిన ఫలము ఫలించండి, లేకపోతే చెట్ల వేరున గొడ్డలి ఉంచబడి ఉంది. మార్పు కావాలి ప్రతి వ్యక్తికి. నేను చెప్పాను చూసారా, మొదట్లోనే చిన్న పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి ఆ రోజుకి పెరిగి పెద్దవాడు ఎట్లా అవుతున్నాడో, శరీరం ఆకృతి ఎలాగూ మారుతుందో, మాటలు ఎలా మారుతున్నాయో, వారు జీవితానికి ప్రయోజనకరంగా ఎలా ఉంటున్నారో, దేవునికి కూడా అదే కావాలి. ఒక మనిషి పట్ల దేవుని ప్రణాళిక ఏంటయ్యా అంటే ఆయన మారు మనసు పొంది నా దగ్గరకు రావాలి, నాతో ఉండాలి. లూజు అనే ప్రాంతము విగ్రహారాధన కదా, ఏమి ఉపయోగం లేకుండా పడి ఉంది. అది ఏమి ఉపయోగం లేకుండా పడింది. రాళ్లతో, రప్పలతో, చెట్లతో, అన్నిటితో కప్పబడి ఉంది. అది అక్కడ ఉంది ఆ ప్రాంతం. కానీ దేవుడు మాట్లాడగానే అది ఒక మందిరముగా కట్టబడిపోయింది. ఏముంది మందిరం ఏముంది? ఒకటి, ఆధ్యాత్మికంగా మనం అందరము మందిరంగా కట్టబడాలని పౌలు గారు, పేతురు గారు సెలవిస్తున్నారు. బైబిల్ గ్రంథంలో మనం అందరము మందిరమేనా? మనం అందరం ఇదేంటండి బేతేలు అంటే అక్కడ ఎక్కడో ఉంది కదా కనాన్లో, ఆ బేతేలు మందిరం అట్టా ఉన్నాయా మాకులాగా అని అనుకుంటున్నారా? మనం అందరము క్రీస్తులో ఒక మందిరములాగా కట్టబడాలి. మీకు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాను అంటే, ఒకవేళ బేతేలు ఇంతకు ముందు లూజులాగా ఉంటే, లూజు అనే ప్రాంతంలాగా ఉంటే ఎటువంటి ఉపయోగం మీకు లేదు, మనందరినీ, నాకు లేదు, మన అందరినీ కలుగజేసిన దేవునికి కూడా లేదు. విన్నారా? బేతేలు లాగా ఉంటే దేవుడు అక్కడ నివసిస్తాడు. వాక్యంలో చెప్పబడింది, పౌలు గారు దేహము దేవుని ఆలయం, నేను నివసిస్తా మీలో అని చెప్తున్నాడు. బేతేలు లూజులాగా ఉంటే దేవుడు అక్కడ ఉండడు, అక్కడ మాట్లాడడు. ఆయన మాట్లాడిన వెంటనే బేతేలు లాగా మందిరం లాగా మారిపోయింది. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు తల్లి అయిన మరియ గర్భమున పరిశుద్ధాత్మ ద్వారా జన్మించబడి మనందరికీ ఈ రోజున సర్వలోక పాపానికి ప్రాయశ్చిత్తముగా రక్షణకు మనమందరము ఆయన రక్తములో కడగబడి మనందరినీ నీతిమంతులుగా చేసి ఆయన రక్తం చేత కడిగి పవిత్రులుగా చేసి మీరు కూడా ఇదిగో నేను నివసించే మందిరములాగా మారండి అని అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక
2వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని మీరు చదవండి. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులును ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవుని నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఎవరంట? ఒకసారి నా వైపు చూడండి. ఎవరంట? మనమందరము క్రీస్తులో, మనమందరము ఒక్కొక్క మందిరం. క్రీస్తు యేసే మూలరాయి. ఆయన దిగి వచ్చాడు కదా. దిగి వచ్చి ఆయన భూమి మీదకు వచ్చిన దగ్గర నుండి ఎన్నో మన కోసం శ్రమ పడ్డాడు. మన పాపాలన్నీ ఆయన భుజాన వేసుకొని మోసుకొని పోయాడు. గొల్గొతా వరకు మోసుకొని వెళ్ళి చివరి రక్తపు బొట్టు వరకు మన కోసం కాచి మన కోసం ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఆ అర్పించడాన్ని మనమందరము స్వీకరించామా? ఏమండి, బాప్తిస్మాలు తీసుకున్నాంగా మనమందరం. ఆయన రక్తం చేత కడగబడ్డామా? ఆయన రక్తం చేత కడగబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం, ఆయన సన్నిధిలోనికి వచ్చాం. ఆయనను స్వీకరించి ఆయన మాకు తండ్రి అని మనం అందరం ఒప్పుకొని నిర్ధారణ చేసుకొని బాప్తిస్మాలు పొంది, ప్రభువా ఇక నుంచి నీ బిడ్డలుగా ఉంటాం, నువ్వు చెప్పినట్లుగా నడుస్తాం అని చెప్పి మనం అందరం ఒప్పందం చేసుకున్నామా? ఏమండి, బాప్తిస్మాలు తీసుకున్న వాళ్ళం ఆ పని చేసుకున్నామా? ప్రభువా మేము నీ బిడ్డగా ఉంటాం, నీవు ఏ త్రోవలో నడిస్తే, నువ్వేవేది చెప్పావో మాకంటే ముందుగా ఉండి ఏమేమి చెప్పి వెళ్ళావో ఆ మార్గం గుండగా మేము వస్తాం. దేవుడు అన్నాడు కదా, మీరు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే నేనే మార్గం అన్నాడా? అనలేదా? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఇక మీకు వేరే జీవం రావడానికి లేదు. నా ద్వారా తప్ప మీకు వేరే నిత్య జీవము లేదు. ఇక నేనే జీవం అని క్రీస్తు యేసే మూలరాయిగా ఉన్నాడు. నేనే మార్గం అన్నాడు చూసారా? నేనే సత్యం అన్నాడు చూసారా? మూలరాయి, ఆ పునాది ఆయన వేశాడు. నా ద్వారానే మీరు రండి. ఏమండి, నా ద్వారానే మీరు రండి. ఏది నేనేం చెప్పాను మీకు? దేవుని సన్నిధికి రండి. నేను మీ కొరకు రక్తాన్ని ధారపోసాను కదా. నేనేం చెప్పాను? నా ఆజ్ఞలు, నా వాక్యాన్ని పాటించండి. నేను ఏమేం చెప్పాను? సినాయి పర్వతం అక్కడ చెప్పారు కదా, ఆయన నిబంధనలు ఇచ్చాడు. ఆ తర్వాత క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మత్తయి సువార్తలో 5, 6, 7 అధ్యాయాలు విస్తారంగా బోధ చేశాడా చేయలేదా? ఏమండి, యేసు చెప్పిన బోధలు తెలుసుగా. ఆనాడు ధర్మశాస్త్రం అయితే అది చెప్తుంది, నేనైతే ఇది చెప్తున్నాను అని చెప్పి ఎంత తేటగా వ్రాశాడు అంటే ఆయన చెప్పిన బోధ మీరు వినండి అని అర్థం. ఆ బోధ ప్రకారమే మీరు నడవాలి. క్రీస్తు యేసే మూలరాయి. ఆ మూలరాయి ప్రకారము మీరు కూడా అదే కట్టడము కట్టండి. నేను అందరూ తెలుసుకునేటట్లుగా నేను బాప్తిస్మం. ఏమండి, యేసు ప్రభు బాప్తిస్మం తీసుకున్నాడుగా. ఎవరి దగ్గర తీసుకున్నాడు? యోర్దాను నదిలో
బాప్తిస్మమిచ్చు యోహాను చేత బాప్తిస్మం పొందాడు. ఆయన ఒక కట్టడం, బాప్తిస్మాలు తీసుకోవాలి అని చెప్పాడు ఆయన, అంతే. బాప్తిస్మం తీసుకోండి, క్రీస్తు యేసే మూలరాయి, మీరు ఆధ్యాత్మికంగా మందిరం కట్టబడడానికి. నేను బాప్తిస్మం, అసలు యేసు ప్రభువారు ఆ యోహాన్ దగ్గరకు రాగానే అంటాడు, అయ్యా నీకా, నీ చెప్పులు వారు విప్పడానికి కూడా నేను యోగ్యుడిని కాదయ్యా అని అంటే, ఆయన అంటాడు, ఇప్పటికీ నీతి యావత్తు ఇట్లాకు జరగాలంతే, జరగాలంతే. ఏంటి? క్రీస్తు ఏం చూపించాడు? బాప్తిస్మాన్ని చూపించాడు. బాప్తిస్మాన్ని చూపించాడు అంతే. నా రక్తంలో కడగబడండి, బాప్తిస్మం పొందండి. ఆ తర్వాత అక్కడ ఇంకొక మాట ఉంది, ఏమని? అపోస్తుల బోధ, అపోస్తులు వేసిన కట్టడం. ఏంటా అపోస్తులు వేసిన కట్టడం? మీరు మందిరంగా కట్టబడాలి అంటే మీరు నిజంగా లూజు లాంటి ఆ నిరుపయోగంగా ఉన్న స్థలాన్ని ఆధ్యాత్మికమైన దేవుడు నివసించే స్థలము, దేవుడి కార్యాలు జరిగే స్థలము, దేవునితో సహవాసం చేసే స్థలము, దేవుడు మాట్లాడే స్థలము మారాలి అంటే బేతేలుగా మారాలి. ఆయన అంటాడు, నా శ్రమ దినమున ఆయన మాట్లాడాడు, అది ఆ స్థలానికి బేతేలు. ఏమండి? ఎన్నిసార్లు శ్రమలు వచ్చినా దేవుడు మాట్లాడతాడు. దేవుడు ఆ శ్రమలన్నీ తీసివేయాలి, కానీ మనం మాత్రం లూజులాగానే ఉంటాం. దేవుడు మేలైతే ఆపదలు వచ్చినప్పుడు మేలు చేయాలి, కష్టాలు వచ్చినప్పుడు మేలు చేయాలి, ఆ శ్రమలన్నిటినీ తీసివేయాలి, అన్నిటినీ తీసివేయాలి. ఆహారం లేనప్పుడు ఆహారం ఇవ్వాలి. ఇవ్వాలా వద్దా? ఏమండి? మనిషి బ్రతికేది ఎందుకండి? తినడానికేనా? త్రాగడానికేనా? ఒక్క క్షణం లేట్ అయితేనన్నా శరీరం ఊరుకుంటుందా? ఒక్క క్షణం లేట్ అయినా ఊరుకుంటుందా? ఊరుకోదు. ఇవన్నీ దేవుడు ఇవ్వాలి, కానీ మనము పాత లూజులాగానే, దేవునికి ఉపయోగపడని స్థలం లాగానే మనం కూడా అలాగే ఉంటున్నామేమో. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. లూజు అనే ప్రాంతం వలన ఏ ఉపయోగం లేదు దేవునికి, కానీ బేతేలుగా మార్చబడడం వలన అక్కడ జరిగింది ఏంటయ్యా అంటే ఆరాధన. అక్కడ జరిగింది ఏంటయ్యా అంటే ఆరాధన. అక్కడ జరిగింది ప్రార్థన. ఆ బేతేలుగా మార్చబడి పైనుండి దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. అక్కడ ఆశీర్వాదం వస్తుంది, అక్కడికి వెళ్ళాలి. ఆదికాండం 35వ అధ్యాయంలో ఆయన అంటాడు, తన కుటుంబం వారందరితో, పదండి లేచి బేతేలుకు పోదాం, నా శ్రమ దినమున నాకు సహాయం చేసిన దేవునికి పోదాం. ప్రాణాపాయములో ఒంటరిగా బిక్కుమని నేను బాధతో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, ఆ స్థలానికి పోదాం పదండి, ఆ స్థలానికి పోదాం పదండి. అక్కడ చేసిన చాలా ఒక మంచి పని ఉంటుంది. వెళ్ళాడు, కుటుంబాన్ని అంతటితో అంటాడు, ఇదిగో మీ దగ్గర ఉన్నాయా? ఏమున్నాయి మీ దగ్గర? ఏమున్నాయి? ఆ 35వ అధ్యాయంలో అంటాడు, మీ దగ్గర ఉన్న అన్య దేవతలు పారేయండి, బేతేలుకు పోదాం, మార్చబడిన స్థలానికి పోదాం, మార్చుకుందాం మన జీవితాలను మార్చుకుందాం పదండి, దేవుని సన్నిధికి వెళ్దాం పదండి. నాకు శ్రమలో తోడుగా ఉన్నాడు, కావలసినవన్నీ ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, క్షేమాన్ని ఇచ్చాడు. అన్నిటినీ ఇచ్చిన తర్వాత నేను నిర్లక్ష్యం చేశాను. కానీ ఆ స్థలానికి వెళ్ళిన తర్వాత ఈ యాకోబు గారు చేసిన పని, వెళ్ళి 14వ వచనంలో పానార్పణము చేశాడట. దేవుని సన్నిధిలో మందిరముగా కట్టబడిన చోట చేయవలసిన పని ఏంటయ్యా అంటే, మనం అందరం మందిరాలమని చెప్పాను కదా,
ఇక్కడ పౌలు గారు అంటారు ఏమని, మీరు మందిరము ప్రభువునందు దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నారు, పరిశుద్ధమైన దేవాలయముగా మీరు కట్టబడండి, నేను వచ్చి నివసిస్తా. మీరు ఆరాధన చేస్తారు చూసారా, ఆ ఆరాధన నేను చూస్తా, ఆ ఆరాధనలో ఆనందిస్తా. మీరు పరిశుద్ధమైన దేవాలయాలుగా కట్టబడండి. ఎట్లా కట్టబడతారు? క్రీస్తు యేసే మూలరాయి కదా. ఏమి చేసినా క్రీస్తు ఏం చేశాడో అది చూడండి ముందు. క్రీస్తు మన కొరకు ఏం చేశాడు, క్రీస్తు ఏ దారిలో నడిచాడు, క్రీస్తు ఎంత ప్రేమ చూపించాడు, అది మీరు చూడండి. ఆయనే మూలరాయి. మీరు ఈ సుతారు పనిచేసేటప్పుడు చూసారా? కట్టేటప్పుడు గోడలు కట్టేటప్పుడు చూస్తారుగా. ఏదైనా ఒక లైన్ కట్టేటప్పుడు, నేను కూడా ఈ మధ్య కాలం బాగా చూస్తున్నానులేండి, ఒక లైన్ కట్టేటప్పుడు ముందు ఈ చివర ఒక రాయి పెడతారా? ఈ చివరో ఆ చివరో ఒక రాయి పెడతారు. పెట్టి దానికి ఏం కడతారు? దారం కట్టేస్తారు. దారం కట్టేసి దాని ప్రకారమే రాళ్ళు ఒక్కొక్కటి పేర్చుకుంటా వస్తారు. అప్పుడు ఎగుడు దిగుడు రావడానికి లేదు. ఎగుడు దిగుడు రావడానికి లేదు, అటు ఇటు పోవడానికి లేదు, హెచ్చు తగ్గులు రావడానికి లేదు. ఇక్కడ పౌలు గారు కూడా అదే అంటున్నారు. ఇదిగో క్రీస్తు యేసునే మూల రాయిగా పెట్టుకోండి. అప్పుడు మీరు ఆత్మ సంబంధమైన మందిరముగా బాగా కట్టబడతారు. ఆయనలో నిండుకొని ఉంది. మీరు పరిశుద్ధమైన దేవాలయం లూజు లాగా ఉంటే ప్రయోజనం లేదని చెప్పా కదా. బేతేలుగా మార్చబడాలి అంటే క్రీస్తు యేసునే మూల రాయిగా మీరు చేసుకొని మనము చేసుకుంటే అద్భుతమైన మందిరముగా కట్టబడతాం. అంతే తప్ప ఏదైనా ఆయన సన్నిధిలోనికి వచ్చి ఎలాగో బాప్తిస్మం ఇచ్చారండి, ఎలాగో ప్రార్థనే చేస్తున్నావులేండి, మా తాత ముత్తాతల ప్రార్థనేనండి, దేవుడు ఇలా బాగు చేశాడండి, లేకపోతే మమ్మల్ని స్వస్థపరిచాడండి, లేకపోతే మాకు కావాల్సినవన్నీ ఇస్తున్నాడండి అని అనుకుంటూ ఉంటే క్రీస్తు యేసే మూల రాయిగా ఉండడు. క్రీస్తుని మూలం చేసుకొని మీరు ఆధ్యాత్మికంగా మందిరాలు కట్టబడలేరు. మందిరంలో ఏముందో ఒక 2 భాగాలే మీకు చెప్తాను, తర్వాత ఎప్పుడైనా మాట్లాడతాం. మందిరంలో ఏముందంటే ఆది మొదట్లోనే ప్రత్యక్షపు గుడారం అని ఉండేది. ఆ ప్రత్యక్షపు గుడారములో కొన్ని భాగాలు, ఒక 2 భాగాలు మాత్రమే మీకు చూపిస్తాను. నిర్గమాకాండము మనం అందరం తెరచి చదువుకుందాం. నిర్గమాకాండము 40వ అధ్యాయము 28వ వచనాన్ని చదవండి. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు మందిరమునకు తెరను వేసెను. అతడు ప్రత్యక్షపు గుడారపు మందిరపు ద్వారమునొద్ద దహన బలిపీఠమును ఉంచి దాని మీద దహన బలి నర్పించి నైవేద్యమును సమర్పించెను. ఏంటి అసలు అది ఈ నిర్గమాకాండములో దేవుడు ఒక ప్రత్యక్షుడు, అంటే నేను పరలోకం నుండి దిగి మీ దగ్గరకు వస్తాను, మీ దగ్గరకు వచ్చి మీ మధ్యలో ఉండాలనుకుంటున్నాను, మీతో కలిసి ఉండాలనుకుంటున్నాను, మీతో సహవాసం చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఆయన పరలోకంలో ఉండకుండా ఆ ఇశ్రాయేలీయుల మధ్యలోనికి రావడానికి ఒక ప్రత్యక్షపు గుడారం అనే మందిరాన్ని
కట్టమని దేవుడు సెలవిస్తే అది కూడా దేవుడే ఆజ్ఞాపించి ఇదిగో మీరు ఇలా చేయండి అలా చేయండి అని ప్రతి క్రమాలు చెప్పి ఏది ఎక్కడ ఉంచాలో కూడా చెప్పాడు. ముఖ్యంగా ప్రత్యక్షపు గుడారములో 3 భాగాలు ఉంటాయి. చెప్పండి, 3 భాగాలు ఉంటాయి. ఏంటి ఆ భాగాలు? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఈ 3 భాగాలు బైబిల్ గ్రంథాన్ని చదివితే అర్థమవుతుంది. 3 భాగాలు ఉంటాయి. ఆవరణము అంటే ఈ ఆవరణానికి కూడా ఒక తెరలాగా ఉంటుంది. ఇలా ఆ తెర లోపలికి రాగానే ఎవరైనా రావచ్చు అక్కడికి. ఆవరణంలోకి ఆ ఒక తెర ఉంటుంది కదా, ఆ తెర లోపలికి ఆవరణంలోకి ఎవరైనా రావచ్చు. ఎవరైనా వచ్చి ఏం చేయాలి? అక్కడ ఒక బలిపీఠం ఉంటుంది. ఏమండి, బలిపీఠం ఉంటుంది. దేవుని మందిరముగా మార్చబడాలని చెప్పాను కదా, మార్చబడాలి. ఏంటిది? లూజు అనే ప్రాంతము నుండి బేతేలుగా మార్చబడాలి అంటే ఒకవేళ మన దగ్గర అవి ఉన్నాయో లేవో ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. మన అందరికీ కొంచెం ఉంటుంది కదా, ఏంటి? నేను కట్టబడ్డానా? క్రీస్తు యేసే మూలరాయి అని చెప్పారు కదా, అసలు నేను అలాగూ కట్టబడ్డానా? ఉంటుంది కదా ఆలోచన. మనకంతా ఒకేసారి అవగాహన రాదు కాబట్టి అసలు నేను కట్టబడ్డానా? బేతేలుగా మార్చబడ్డానా? బేతేలుగా మార్చబడాలి అంటే దేవుని మందిరంలో అసలు ఏమున్నాయో తెలియాలా? దేవుని మందిరంలో ఏమున్నాయో తెలియాలి. అవి ఎందుకో కూడా తెలియాలా? వినండి, ఏముందంట దేవుని మందిరం? అక్కడ ఆవరణంలో ఏముంది? బలిపీఠం ఉంది. బలిపీఠం ఏం చేయాలి? అక్కడ ఉదయం సాయంత్రం నైవేద్యాలు అర్పిస్తూ ఉంటారు. దేవుని మందిరం లోపల ఆవరణములో బలిపీఠము అనేది ఉంది. ఆ బలిపీఠం మీద ఏం చేయాలి? దహన బలి అర్పించాలి. మందిరంలోనికి ఎవరు వచ్చినా ఎవరు పోయినా అందరూ కనపడతా ఉంటారు. కనపడే స్థలమే అది. బలిపీఠం అక్కడ ఉంటుంది, బయట ఆవరణంలో. ఆ ఆవరణంలో బలిపీఠం కట్టబడి ఉంటుంది. ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించాలి ఉదయము సాయంత్రము. అది బయట ఎందుకు ఉందనుకుంటున్నారు? అది అందరూ చూడొచ్చు. ఎవరొచ్చి ఆ బలిపీఠం మీద దహన బలి అర్పిస్తున్నారో అర్పించబడట్లేదో అందరికీ తెలుసు. అది మనకే సాదృశ్యం, మనుషులకే. బలిపీఠం ఉంది, బలిపీఠం మీద బలి అర్పించబడుతున్నారా లేదా? ఏం బలి అర్పిస్తున్నారు? బలి అర్పించేటప్పుడు అంతా దేవుడికి అవసరం లేదు అసలు. ఏమండి, చెత్త చెదారం బలిపీఠం మీద పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి, ఏడాది గొర్రె పిల్లలైనా కోడెలైనా ఏదైనా తీసుకొచ్చి ఆ బలిపీఠం మీద అర్పించేటప్పుడు ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? నిర్దోషమైన అర్పించాలి. కానీ లోపలున్న పొట్ట చెత్త చెదారం అంతా తీసి పారేయాలి. అవసరం లేని తీసి పారేయాలి. దేవుని దగ్గరికి వచ్చాం కదా అని చెప్పి, దేవుని సన్నిధిలోనికి వచ్చాం కదా, మేము కూడా ఆవరణంలోనికి వచ్చాం, బలిపీఠం మీదకి వచ్చాం అని చెప్పిన మనం ఒకవేళ అనుకుంటే అదంతా దేవునికి అవసరం లేదు. ఏది? మనిషి భాగము, మనిషి మొత్తం దేవునికి అలాగున చెత్త చెదారం కడుపులో పారవేసి శుద్ధి చేసుకోవాల్సినవి ఉన్నాయి. తీసి పారేయాలి. ఆ తర్వాత దేవుడు ఏదైతే చెప్పాడో, ఏది క్రమం అయితే చెప్పాడో అది మాత్రమే దాని మీద దహన బలి అర్పించాలి. ఏది కావాలో, దేవుడు ఏది కావాలన్నాడో లోపల అవన్నీ ఉంటాయి కదా. ఏమండి, విన్నారా? అన్ని దేవునికి అవసరం లేదు. ఏవి అవసరం లేని చెత్త చెదారం పొట్ట పేగులు ఇవన్నీ దేవునికి అవసరం లేదు. అసలు చెత్త దేవుడు ఇష్టపడడు, వేస్ట్ దేవుడు ఇష్టపడడు అసలు. ఆ బలిపీఠం మీద అర్పించే ఏంటి? శ్రేష్టమైనవి మాత్రమే.
ఆ శ్రేష్టమైన దానిని ఆ బలిపీఠం మీద అర్పించి దహన బలి అర్పిస్తే ఆయన ఇంపైన సువాసనను ఆగ్రహించి ఆయన మీకు ఏది కావాలో అది చేస్తాడు. ఏది కావాలంటే అది. ఏది ఆనాడు ఆయన నోవాహు గారు కనుక చేశాడు చూసారా, జలప్రళయం అయిపోయిన తర్వాత ఏం చేశాడు? దహన బలి అర్పించాడు. మంచి తీసి మంచి ఏడాది గొర్రెపిల్లను అవన్నీ తీసి దహన బలి అర్పించిన తర్వాత ఇంపైన సువాసనను ఆగ్రహించిన తర్వాత ఆయన అన్నాడు, ఇదిగో ఇక నుండి నరులను బొట్టి భూమిని శపించను. అది రావాలి. ఒక మనిషి మీదకి, దేవుని బిడలనే మన మీదకి దేవుని ఉగ్రత, దేవుని కీడు, దేవుని అపాయము, దేవుని కోపము రాకుండా ఉండాలి అంటే, విన్నారా, రాకుండా ఉండాలి అంటే మొదట దహన బలి అర్పించాలి. దేవుని మందిరములోనికి ముందు దేవుని మందిరంలో దహన బలి ఉంటుంది. పరిశుద్ధంగా అర్పించబడాలి. మొత్తం తీసి పాడేయాలి. చెత్తా చెదారం అన్నిటితో నేను వచ్చేస్తానండి, అన్నిటిని తీసుకొచ్చి నీకే అర్పిస్తానండి అంటే కుదరదు. అక్కడ గంగాళం ఉంటుంది, దాంట్లో కడగాలి. అది దేవుని మందిరం యొక్క ప్రత్యేకత. దేవుని మందిరం యొక్క ప్రత్యేకత. ఆ తర్వాత దాని తర్వాత ఇంకొక వచనం ఉంటుందండి, 26వ వచనం చూడండి. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో అడ్డతెర ఎదుట బంగారు ధూప వేదికను ఉంచి దాని మీద పరిమళ ద్రవ్యములను ధూపము పీట ఉంది. గుడారములోనికి, ప్రత్యక్షపు గుడారములోనికి, దేవుని మందిరానికి రాగానే ఒక మనిషి దేవుని మందిరంగా మార్చబడాలి అంటే ఒక బలిపీఠము లాగా మార్చబడాలి. తర్వాత ధూప వేదిక ఉంది. అక్కడ ధూప వేదిక ఏంటి? ధూప వేదిక మీద ఏం చేస్తారు ఏంటో? ధూప వేదిక మీద ధూపం వేస్తారు. పొగ. ధూపం అండి. ధూపం అంటే ఏంటి? పొగే. ధూప వేదిక మీకు చెప్పాను ఇప్పుడు. బలిపీఠము తర్వాత ధూప వేదిక ఒక బల్ల ఉంటుంది, దాని మీద ధూప పీఠం పెట్టి దాని మీద ధూపం వేస్తూ ఉంటారు. అది దేనికి గుర్తయ్యా అంటే, దావీదు అంటాడు 141వ కీర్తన 2వ వచనాన్ని చదవండి. 141వ కీర్తన. వారు నా ప్రార్థన ధూపము వలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక. ఏంటంట ధూపం అంటే ఏంటి? ఏమండి? ధూపం ప్రార్థన. నా ప్రార్థన. దావీదు అంటున్నాడు, అయ్యా నేను ఈ మందిరముగానే ఉన్నాను, నా ప్రార్థన ఎలా చేరుతుందంటే ధూపము వలె చేరుతుంది. నీ పీఠం మీద నేను ధూపం వేస్తున్నా, ఉదయం సాయంకాలములో ధూపం వేస్తున్నా. ధూపం వేస్తే ఆ ధూపం నీ సన్నిధికి ఎలా చేరుతుందంట? నైవేద్యమై చేరుతుంది. అంగీకారం, నీకు ఇష్టమైపోయింది. ఎన్ని రోజులైంది ప్రార్థన చేసి అండి? దేవుని సన్నిధిలో ధూప పీఠం మీదకి వచ్చి, దేవుడు మాట్లాడే స్థలానికి వచ్చి, ప్రార్థన అంటే ఏమనుకుంటున్నారు? దేవునితో మాట్లాడే సమయం, దేవునితో సహవాసం చేసే సమయం. ప్రార్థన అంటే దేవునితో సహవాసం చేసే సమయం. దేవుని సన్నిధిలోనికి వచ్చారు అంటే దేవునితో సహవాసం చేసే సమయం. ఆ రోజు ఈ యోబు గ్రంథంలో కనుక చెప్పుకున్నట్టుగా ఏమని? దేవునితో సహవాసం చేస్తే
మాకేం మేలు జరుగుతుంది అని చెప్పుకుంటున్నారంట. అట్టాగే ఇప్పుడు కూడా అలా ఉన్నారేమో. ప్రార్థన, మీరు ఎక్కడికి వెళ్ళినా దేవునితో కలుసుకునే స్థలం ఎక్కడా ఉండదు, ఒక ప్రార్థన మాత్రమే. ఒక ప్రార్థన మాత్రమే దేవునితో కలుసుకునే స్థలం. మీరు ఎక్కడైనా తిరగండి, ఏమైనా చేయండి, దేవుని సన్నిధిలోనికి వచ్చి ధూప పీఠము దగ్గర కూర్చొని ధూపము వేశారు అంటేనే నైవేద్యం. అదే ప్రార్థన. చేతులెత్తి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలోనికి వచ్చి చేతులు ఎప్పుడు ఎత్తుతారో అదే నైవేద్యం, ధూపపీఠం. ఆ రోజున అది ధూపపీఠము దగ్గరకు వచ్చి దేవుడు చెప్తాడు, మాట్లాడతాడు, వచ్చి మాట్లాడతాడు. మీరు నైవేద్యం, మనం నైవేద్యము ధూపము వేసామనుకోండి, ఆయనతో మాట్లాడటం. దేవునితో సహవాసం చేసిన హనోకు ఎట్లా పరలోకం నుండి దేవుడు దిగొచ్చాడండి. హనోకు ఎన్ని సంవత్సరాలు ఆయనతో నడిచాడు? హనోకు ఎన్ని సంవత్సరాలు నడిచాడు? 300 సంవత్సరాలు నడిచాడు. అంటే ఆయనకి 365 సంవత్సరాలు. 365 సంవత్సరాలు అయితే ఆ 65 సంవత్సరాలు దేవునితో నడవల. కానీ 300 సంవత్సరాలు మాత్రము దేవునితో నడవడం ప్రారంభించాడు. ఎట్లా నడవడం ప్రారంభించారు? పైనుంచి దిగి వచ్చేసి ఆయన పరలోకం పై ఆకాశం నుంచి దిగి వచ్చి హనోకుతో నడిచాడా? ఏమండి, హనోకుతో నడిచాడా? అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఖమ్మమో లేకపోతే హైదరాబాదో లేకపోతే ఇంకో చోటకో కలిసి వెళ్ళారనుకుంటున్నారా? కలిసి వెళ్ళాడా? హనోకు దేవునితో నడిచెను అని అంటే ఏంటి? బైబిల్ గ్రంథం చదివినప్పుడు భక్తులందరూ చెప్పేది కూడా అదే. హనోకు దేవునితో నడిచాడు అంటే అర్థమేంటో చెప్పనా? నిత్యము ఆయన దహన బలి పీఠము, ఆయన ధూపం వేదిక దగ్గర కూర్చొని ధూపం వేస్తూ ఆయనతో మాట్లాడాడు. 300 సంవత్సరాలు బ్రతికాడు. 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు అంటే ఆయన ఏం చేశాడు తెలుసా? భలే మాట ఉంటుంది అక్కడ, కుమారులను కుమార్తెలను కంటూ కూడా దేవునితో నడిచాడు అని వ్రాయబడి ఉందంటే చెప్పనా? ఆయన ఏం చేశాడు? అంతమంది కుమారులు కుమార్తెలు కన్నా వాళ్ళ పనులన్నిటినీ 1 నిమిషంలో ముగించి అన్నిటినీ చక్కబెట్టేసి 1 నిమిషంలో చక్కబెట్టేసి అక్కడ వచ్చి దేవుని సన్నిధిలోనికి వచ్చి ధూపం వేశాడు. దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థనతో మాట్లాడడం ప్రారంభించాడు. అదే సహవాసం అండి. ప్రార్థనతో మాట్లాడడం ప్రారంభించాడు. మనం ఏం చేస్తాం? అన్ని పనులు చూసుకున్న తర్వాత, అన్ని పనులు అయిపోయిన తర్వాత, అవకాశం దొరికితేనే, ఖాళీ ఉంటేనే కానీ దేవునితో మాట్లాడడానికి వస్తాం. అదే భక్తులకి మనకి ఉన్న తేడా. అన్ని ఏ పని లేదు అనుకుంటేనే దేవునితో మాట్లాడే సమయం. మనం నిజంగా బేతేలులాగా మార్చబడ్డామా? బేతేలులో ఏముంది? దేవుని సన్నిధిలో ఏముంది? ముందు దహన బలిపీఠం ఉంది. దహన బలిపీఠం మీద మన సర్వాన్ని ఆయనకు అర్పించేవారై ఉండాలి. సమూయేలు గ్రంథంలో అంటాడు, ఇదిగో ఏడాది గొర్రె పిల్లని తీసుకొచ్చి సర్వాంగ బలి అర్పించండి. అర్పించిన తర్వాత కానీ జయం రాదు. సర్వాంగ బలి, ఏమండి విన్నారా? సర్వాంగ బలి అంటే ఏంటి? సర్వాంగ బలి తల మొదలుకొని కాళ్ళ వరకు దేవునికి ఏది ఇష్టమో ముందు ఈ తలను అప్పగించండి. సర్వంలో ఏమున్నాయి? తలలో కళ్ళు ఇటేనండి. కళ్ళు దేవునికి సమర్పించారా? దేవుడు అంటున్నాడు, ఇదిగో దేహమునకు దీపము కన్నే. నీ కన్ను చెడినదైతే దేహమంతా
అంతయు చీకటిమయమై ఉంటుంది. కాబట్టి నీ కంటిని జాగ్రత్త. ఒకవేళ నువ్వు 2 కళ్ళు కలిగి పరలోకము వెళ్ళడం నరకానికి వెళ్ళడం కంటే ఒక కన్ను లేకపోయినా పరలోకానికి వెళ్ళటం మేలు కదా. కాబట్టి దేవుని సన్నిధిలో బలిపీఠం మీద కళ్ళు అర్పించబడాలి. ఆ తర్వాత చేతులు, తర్వాత చెవులు. ఏమండి, కళ్ళు, చెవులు వింటున్నారా బాగా? దేవునికి అవసరం లేని పాటలన్నీ వింటున్నారా? దేవునికి అవసరం లేని పాటలు, లోకంలో అల్లరితో కూడిన ఆటపాటలు, అల్లరితో కూడిన ఆటపాటలు వినేస్తున్నారా? చెవులు ఎవరు కలుగజేశారు అనుకుంటున్నారు? చెవులు ఎవరు కలుగజేశారు? దేవుడు చెప్పాలి. దేవుడు ఏమంటాడు అంటే, ఇదిగో నేను మీ చెవులను నాకు దహన బలిగా అర్పించమని నేను నిర్మించిన చెవులను నాకిమ్మంటే మీరేమో లోకంలో అన్నీ వింటున్నారా? మీ చెవులు మూయబడును గాక అన్నాడు అనుకోండి. అప్పుడు ఎంతమంది చెవులు మూతపడతాయి? ఎంతమంది చెవులు మూతపడతాయి? ఎంతమంది చెవులు తెరవబడతాయి? ఆత్మ సంబంధమైన బేతేలు మందిరముగా మార్చబడాలి అంటే బలిపీఠం మీద తీసుకొచ్చి మన కళ్ళు అర్పించాలి, మన చెవులు అర్పించాలి, మన నోటిని కూడా అర్పించాలి. కానిదేది మాట్లాడకూడదు. దేవుని మందిరములో అవి ఉన్నాయి కాబట్టి మనుషులు అలాగ మార్చబడాలి. కాని మాటలు, ఏమండి, కాని మాటలు మాట్లాడొచ్చా? మాట్లాడకూడదు. అయితే కాని మాటలు మనం మాట్లాడుతున్నాము అంటే దేవుని మందిరములాగా క్రీస్తు యేసునే మూల రాయిలాగా మనం పెట్టుకోలేదు అని అర్థం. మూల రాయిలాగా పెట్టుకోలేదనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఆ కట్టడం నిలబడదు, పడిపోతారు. ఆ పడిపోయినది రేపొద్దున నిత్య నరకానికి వెళ్తుంది. క్రీస్తు యేసునే మూలరాయిగా పెట్టుకొని ఆయన దేవుని మందిరములో ఏమర్పించమన్నాడో, దహన బలిపీఠాన్ని ఎందుకు పెట్టాడో దానికి అనుగుణంగా మనం నడుచుకొని ఆ బలిని అక్కడ సంపూర్ణముగా సమర్పించి ధూపవేదిక దగ్గరకు వచ్చి ధూపాన్ని అర్పిస్తూ ఉంటే హనోకులాగా 300 ఏండ్లు ఆయనతో నడిచి ఆయనతో కూర్చుంటే చివరికి దేవుడే హనోకు నడవటాన్ని చూసి హనోకుతో అన్నాడు, ఇదిగో నువ్వు లోకంతో లేవు కదా, కుటుంబంతో కూడా నువ్వు ఎక్కువ సమయాన్ని హెచ్చించట్లేదు కదా, కాబట్టి నీ భక్తిని మెచ్చాను, నీ ధూపాన్ని చూశాను, రా నా దగ్గరికి అని హనోకును దేవునితో కూడా తీసుకొని పోయాడు. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హనోకును తీసుకొని పోయాడు. హనోకు ఒక దేవుని మందిరంలాగా మారిపోయాడు. అందుకే దేవుడికి ఇష్టమైపోయింది. హనోకు శరీరంతో కూడా దేవుడు కొనిపోయాడు. నిత్యము ధూపము. ప్రవక్తలు వేసిన కట్టడం ఏంటిది? ఆ అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 42వ వచనంలో ఉంటుంది. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఎట్లా ఉన్నారు? ఎడతెగక ఉండిరి. అది క్రీస్తు యేసే మూలరాయి. అపోస్తులు వేసిన మూలరాయి ఉందా? అపోస్తులు వేసిన, ప్రవక్తలు వేసింది ఏంటిది? ఆ ప్రవక్తలు అపోస్తులు వేసింది ఏంటి? అపోస్తుల బోధ. ఆదిమ సంఘములోనే అపోస్తుల కార్యం మొదట్లోనే అంటాడు, వీరు అపోస్తుల బోధ యందును. 3000 మంది చేర్చబడ్డారు కదా, 3000 మంది. ఆదిమ సంఘం 3000 మంది కదా, ఆ 3000 మందితో కూడా ఈ పేతురు గారు అంటాడు, వీరు అపోస్తుల బోధ యందును, అపోస్తుల బోధ యందును సహవాసమందును ఏ క్షణములో ఏ సమయంలో కూడుకున్న దైవ బిడ్డలందరూ కలుసుకొని ఆరాధించారు, దేవుని స్తుతించారు. ఏమండి? అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరచడం. ఎన్నాళ్ళయింది రొట్టె విరిచి? కాబట్టి రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట యందును. ప్రార్థన దేవునితో సమయము గడిపేది. దేవుని సన్నిధిగా మారాలి అంటే
ముందు దహన బలి అర్పించాలి, ఆ తర్వాత దేవుని సన్నిధిలో ధూప ప్రార్థన చేయాలి. అన్నిటికీ సమయం దొరుకుతుంది, అన్నిటినీ చూసుకుంటున్నాం, కానీ అన్ని పనులు చేసుకుంటున్నాం, కానీ దేవునితో గడిపే సమయం చాలా తక్కువైపోయింది. ప్రార్థన, దేవుని సన్నిధిలో కూర్చొని ధూపం వేయటం అంటే ప్రార్థనే కదా. ప్రభువా నాకు సహాయం చేయి నాయనా, నీతో నడవాలనుంది, నీతో సహవాసం చేయాలనుంది, మీ రాజ్యానికి రావాలని ఉంది. అదేగా మన నిరీక్షణ. రాత్రి ఇప్పుడు 3-4 రోజుల నుంచి అదేగా చెప్పేది దేవుని మాటలు. ఏంటి? ఆయనతో వెళ్ళాలి, నీతో సహవాసం చేయాలి. మేము కూడా ఒక ఆధ్యాత్మికమైన మందిరములాగా కట్టబడాలి. అక్కడ మహిమ దిగి వచ్చింది. దేవుని మందిరములో మహిమ దిగి వస్తే యాజకులు సహితం ఆ తేజ మహిమకు నిలవలేకపోయారు. కాబట్టి అలాంటి మహిమ కలిగిన మందిరాలుగా మీరు మార్చబడాలి అంటే మొదట మనలో ఉండాల్సింది ఏంటంటే బలిపీఠము కట్టబడాలి. బలిపీఠం మీద మనమందరము దహన బలిలాగా, ప్రభువా నాదేమి లేదు నాయన, నువ్వేం చెప్తావో అదే చేస్తా, నువ్వేం చెప్తావో నేను అదే చేస్తా, నేను నీకు సమర్పించుకుంటున్నా, నా పెత్తనం చేయండి నాయన. ఎందుకంటే నువ్వు నన్ను నిర్మించావు కదా, నన్ను కాపాడుతున్నావు, నాకు కావాల్సినవన్నీ ఇస్తున్నావు, అన్నిటినీ నాకు అనుగ్రహించావు, కాబట్టి నేను నీ మాటలోనికే వచ్చా, సమస్తము నీకే, నా ప్రవర్తన అంతా నీ అధికారానికే ఒప్పుకుంటున్నాను ప్రభువా అని ఎవరైతే తల ఉంచుతారో, ఎవరైతే ఆయనకు అప్పగించుకుంటారో మనల్ని కూడా ఒక్కొక్క బేతేలుగా మార్చబోతున్నాడు దేవుడు. ఒక్కొక్క బేతేలు మనమందరం. అక్కడ దైవ ప్రత్యక్షత, దేవునితో సహవాసం మునుపటి కంటే అధికమైన మహిమను దేవుడు ఆ మందిరం మీదకి రాబోతుంది. ఆ మహిమ రాకపోతే రేపొద్దున ఆ మేఘం మీదకి మనం వెళ్ళలేం, ఇక్కడే నిలిచిపోతాం. నేను చెప్పాను చూసారా మొదట్లోనే, ఒక్కసారి ఒక పాపైనా బాబైనా పుట్టిన బిడ్డ ఎలాగున పెరుగుతుందో అలాగే ప్రతి వ్యక్తి లూజు అనబడిన ప్రాంతము నుండి బేతేలులాగా మార్చబడితే రేపొద్దున ప్రభువు మనల్ని తీసుకొని పోతాడు. మహిమ ఎలాగూ దహన బలి అర్పించాలి, ధూపము వేయాలి, ధూపము వేసి దేవునితో మాట్లాడుతూ ఉంటే హానోకులాగా దేవునితో కలిసి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు సెలవిచ్చేది ఏంటయ్యా అంటే, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? దేవుడు మాట్లాడాడుగా మనతో, దేవుడు పిలిచాడుగా, దేవుని సన్నిధికి రమ్మని చెప్పాడు కదా. ఆయన మనందరినీ రక్షణ పాత్ర ఇచ్చి రక్షించి దేవుని సన్నిధిలోనికి నడిపించిన మనము ఆయనకు ఉపయోగపడేటట్లుగా మొదట దహన బలి అర్పించామా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ 40 రోజులు ఎందుకు అంటే, మనం ఒకసారి మన సమస్త అవయవాలను ఆయన బలిపీఠం మీదకి తీసుకెళ్ళామా లేదా? ఇంకా ఏమైనా మన కోసమే వాడుకుంటున్నాం మన అవయవాల్ని, మన ఆనందం కోసం? ఏమండి, కంటితో చూసే ఏమైనా ఆగిపోయాయా? ఆ తర్వాత చెవులతో వినే ఏమైనా ఆగిపోయాయా? దేవునికి అప్పగించకుండా కాళ్ళతో నడిచే ఏమైనా ఆగిపోయాయా? దేవునికి అప్పగించకుండా. ఈ బలిపీఠం ముందుకు రావడం అంటే ఇదే. ప్రభువా సర్వాన్ని నీకు అర్పిస్తున్నా, నేనే నీ దానను, నీవు నా దానమైతివి అని యెహెజ్కేలు గ్రంథంలో చెప్పినట్లుగా మనం అందరము ఆయన వారం అవ్వాలి, ఒక్కొక్క బేతేలులాగా మార్చబడాలి. అప్పుడు ఆయన వచ్చి ఉంటాడు. ఆయనకే స్థానం లేదు. మనం బలిపీఠం కట్టలేదనుకోండి, సర్వము ఆయనకు అర్పించలేదనుకోండి, ఆయన రాడుగా, ఇంపైన సువాసన ఆగ్రహించడుగా. ఇంకొంచెం ముందుకెళ్ళి ధూపము వేయాలి. ప్రార్థన ధూపం వేస్తున్నారా? నా ప్రార్థన ధూపము వలె చేరుతుంది అని దావీదు అన్నట్టుగా మనము కూడా ధూపం వలె. ఏమంటే ధూపం అంటే ఎంత అయితే ధూపం అంటాం మనం?
ఎంతైతే ధూపం అంటారు? చిన్న పొగ వస్తుంది, అది పొగ అంటారు. ధూపము దేవుడు ఇష్టపడే అంతగా దాని మీద పగలు రాత్రి ఎప్పుడు ధూపం వేయాలి. సాయంకాలము నైవేద్యం ఎప్పుడు చేతులు ఎత్తారు? ఎప్పుడైనా ఆరాధన చేసేటప్పుడు చేతులు ఎత్తమంటేనే చాలా చేతులు. ఆ 141 కీర్తనలో అదే అంటాడు, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలెను, నీ దృష్టికి అంగీకారములగును గాక. ఎన్నిసార్లు చేతులు ఎత్తుతున్నాం మనం ప్రార్థన చేసేటప్పుడు? ఆరాధన చేసేటప్పుడు ఎన్నిసార్లు ఎంతసేపు ఎత్తుతున్నాం? కాబట్టి దేవుని దృష్టికి ఏది అంగీకారమో అది తెలుసుకొని మనము ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక్కొక్కరము ఒక్కొక్క బేతేలులాగా మార్చబడి బేతేలులో ఉన్న దేవుని సన్నిధి మనము కూడా అనుభవించున్నట్లుగా దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.